సో రికార్డింగ్ ఆన్ చేస్తారా చూడండి. యాక్చువల్గా మనకి ఎస్ఏపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పోస్టింగ్ కీస్ అనేవి ఉంటాయండి. పోస్టింగ్ కీస్ అంటారు. మీకు తెలుసు కదా పోస్టింగ్ కీస్ అంటే ఏంటి? ఎస్ఏపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పోస్టింగ్ కీస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. పోస్టింగ్ కీస్. సో ఈ పోస్టింగ్ కీస్ అనేవి ఎక్కడ కాన్ఫిగరేషన్ బై డిఫాల్ట్ సిస్టంలోనే చేసి ఉంటాయి. ఎగ్జాంపుల్ మనము ఇక్కడ చూడండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. 40 డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ 40 డెబిట్, 31 క్రెడిట్ అవుతుంది. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, కస్టమర్ అనేవాడు డెబిట్ అవుతున్నాడు 01, శాలరీ ఇస్ ద 50 క్రెడిట్ అవుతుంది. సో ఇట్లా ఇవన్నీ ఏంటి 40, 50, 31 ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా వీటిని పోస్టింగ్ కీస్ అంటారు. ఈ పోస్టింగ్ కీస్ అనేవి బై డిఫాల్ట్ గా ఎస్ఏపిలో డిఫైన్ చేసి ఉన్నాయి. సో ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి? వెళ్ళండి ఎస్ఏపి లాగిన్ చేయండి. OB41 వెళ్ళండి. OB41 ట్రాన్సాక్షన్ కోడ్ OB41 వెళ్ళాలి. ఇక్కడ పోస్టింగ్ కీస్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా పోస్టింగ్ కీస్ అన్నమాట. కంప్లీట్ డౌన్కి వెళ్ళి 99 ఉన్నాయా? Hmm. 99 పోస్టింగ్ కీస్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేస్తున్నవి పోస్టింగ్ కీస్ అంటారు. వీటిని డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది, వీటిని బేస్ గా చేసుకుని మనకి ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి. మనకి ఈ డెబిట్ ఇండికేటర్, క్రెడిట్ ఇండికేటర్ ఇవన్నీ ఇక్కడే వస్తాయి అన్నమాట. ఓకే, ఓ పని చేయండి, పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు ఈ పోస్టింగ్ కీస్ లోకి. వెళ్ళండి SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్స్, ఇక్కడ పోస్టింగ్ కీస్ ఉన్నాయా? డిఫైన్ పోస్టింగ్ కీస్ చూసారా? ఇక్కడ కూడా ఉన్నాయి పోస్టింగ్ కీస్ అనేవి. అంటే ఇలా కూడా వెళ్ళొచ్చు, పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇవన్నీ బై డిఫాల్ట్ గా ఉన్నాయి. ఎస్ఏపిలో ఎన్ని పోస్టింగ్ కీస్ ఉన్నాయి? టోటల్ గా 99 పోస్టింగ్ కీస్ ఉంటాయి. 99 ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటారంటే పోస్టింగ్ కీస్ అంటారు. అంటే డెబిట్ ఎంట్రీ ఏంటి, క్రెడిట్ ఎంట్రీ ఏంటి, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ పోస్టింగ్ కీస్ అనేవి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ 40 అకౌంట్ చూడండి, 40 డబుల్ క్లిక్ చేయండి. 40 పైన చూసారా? 40 జిఎల్ అకౌంట్ కంట ఇది డెబిట్ అవుతుంది. 40 అంటే మీనింగ్ ఏంటి? డెబిట్. రివర్స్ లో ఏముంటది? 50 ఉంటుంది క్రెడిట్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఫీల్డ్ స్టేటస్ ఉంటుందండి. యాక్చువల్లీ మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. ఇంత ముందు ఎక్కడ క్రియేట్ చేసామో చెప్తారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎక్కడ ఉంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OB ఎవరు చెప్తారు? ఓపెన్ చేయొద్దు. ఎక్కడ ఉంది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? న్యూ సెషన్ తీసుకోండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చెప్పాలి, ఎవరు చెప్తారు? డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసామా? ఎక్కడ చేసాము? ఏ కాన్ఫిగరేషన్ లో చేసాము? OB52 సార్. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 అండి. OBC4 కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే అది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళండి. మనం ఎలా కంట్రోల్ చేస్తారు ఫీల్డ్ స్టేటస్ అనేది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. మీకు తెలుసు, ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి
కంట్రోల్ చేసుకుంటాము. ఈ విషయం మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, క్లోజ్ చేయండి. అలాగే పోస్టింగ్ కీస్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మనం. పోస్టింగ్ కీస్ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పోస్టింగ్ కీస్లోకి వెళ్ళండి. డిఫైన్ పోస్టింగ్ కీస్లోకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్. ఒక ఫీల్డ్ స్టేటస్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ 50 ఓపెన్ చేయండి. 50 సెలెక్ట్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. 40 ఆర్ 50 ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు. ఫీల్డ్ స్టేటస్ నుంచి చూసారా పైన, అది క్లిక్ చేయండి. జనరల్ డేటా అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైంది. ఎడిషనల్ పాయింట్ ఇది. ఎగ్జాంపుల్ మీరు ఫీల్డ్ స్టేటస్ లో మీరు కంట్రోల్ చేశారు, అయినా కూడా ఒక్కోసారి అవ్వదు. మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో కంట్రోల్ చేశారు, ఏమైనా చేంజెస్ చేశారు, అయినా కూడా అవ్వట్లేదు. అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కీస్ లో కూడా ఉన్నాయి. పోస్టింగ్ కీస్ లో కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉంది. సర్ప్రెస్, రిక్వైర్డ్, ఆప్షనల్. టెక్స్ట్ రిక్వైర్డ్ లో ఉండాలా, ఆప్షనల్ లో ఉండాలా, సర్ప్రెస్ లో ఉండాలా. ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అసైన్మెంట్ లోకి వెళ్ళండి. అక్కడే మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా ఉన్నాయి, చూస్తారా? బిజినెస్ ఏరియా ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో సర్ప్లస్ లో ఉండాలా, రిక్వైర్డ్ లో ఉండాలా, ఆప్షనల్ లో ఉండాలా. అర్థమైందా ఈ పాయింట్? అడిషనల్ పాయింట్ అర్థమైందా మీకు? ఫీల్డ్ స్టేటస్ అనేది 2 ways లో ఉంటది. ఫస్ట్ వన్ ఎక్కడ? OB-C4. OB-C4 లో మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎలాగైతే ఉంటుందో, OB-41. OB-41 అంటే ఐఎమ్ సారీ, OB-41 అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కీస్. పోస్టింగ్ కీస్ కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు 50 ఉంది, పోస్టింగ్ కి 50లో ఉన్నారు మీరు. సో బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ లో ఉంచారనుకోండి, సో మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆ 50 అనేది ఏదైతే ఉందో ఆ పోస్టింగ్ కి వాటికి సంబంధించి మ్యాండేటరీగా మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్ ఫిల్ చేస్తే తప్ప అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. ఆప్షనల్ లో ఉంటే ఇచ్చినా ఇవ్వకపోయినా అవుతుంది. క్లియర్ కదా అందరికి? ఓకే, కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ పోస్టింగ్ కీస్ 40 జనరల్ లెజర్ కి, 50 క్రెడిట్, వెండార్ కి ఏమొస్తుంది 31 అంటే ఏంటి, ఇవన్నీ చూసుకోండి ఒకసారి మీరు. ఓకే, ఇంకొక ఇమేజ్ చూసారు, ఇక్కడ కూడా చూడండి. దేనికి 40 వస్తుంది, ఏ ఎంట్రీకి 50 వస్తుంది. డెబిట్ ఎంట్రీ నెంబర్ ఎంత, క్రెడిట్ ఎంట్రీ నెంబర్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ లో ఎట్లా వస్తుంది, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లో ఎలా వస్తుంది, అలాగే క్లియరింగ్ లో ఏమొస్తుంది. ఓకే, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FD60 లో చేస్తాం, 40 డెబిట్ 31 క్రెడిట్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 లో చేస్తాం, 25 డెబిట్ 15 క్రెడిట్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 లో చేస్తాం, 01 డెబిట్ 50 క్రెడిట్. ఇవేం అడగరండి, ఇంటర్వ్యూలు అడగరు, బట్ మీకు తెలియాలి, సో దానికోసం చెప్తున్నాను. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ 40 డెబిట్ 15 క్రెడిట్. ఇట్లా సో ఏ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎలా వస్తుందని మీకు తెలుస్తుంది. సో వీటన్నిటికీ కూడా ఎలా వస్తాయి? 40-50 అనేది ఫీల్డ్ స్టేటస్. ఇక 40-50 అనేది పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని వస్తుంది. పోస్టింగ్ కీస్ ఎక్కడ ఉంటది? OB-41. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? OB-41 లో ఉంటాయి అన్నమాట ఈ పోస్టింగ్ కీస్ అనేవి. సో ఈ పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని కూడా మనం వీటికి కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. ఈ ఫీల్డ్ స్టేటస్ ని బేస్ గా చేసుకుని కూడా మనం అకౌంటింగ్ ఎంట్రీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ నుండి కాన్ఫిగరేషన్ చేయవచ్చు. క్లియర్ కదా? సే ఎస్ ఆర్ నో. అర్థమైందా? పోస్టింగ్ కి డెడ్ ఈజీ అండి, అలాగే అది కూడా ఈజీ. ఇప్పుడు మీరు చెప్పాను కదా. ఇంకోటి ఏంటి, ఐఎమ్ సారీ, షార్ట్ కీ కూడా అర్థమైంది కదా? అర్థమైందా లేదా?
అర్థమైందా? సార్. ఓకే. సో ఈ 2 ప్రాక్టీస్ చేయండి. మనము డిసెంబర్ 31 ఏం చేద్దాం? హాలిడే తీసుకుందామా? సండే వస్తుందా? ఓకే. రేపు పెట్టుకుందాం క్లాసు. సండే హాలిడే తీసుకోండి. మరి డిసెంబర్ 31 ఎందుకులే. మన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! 31కి ఎంజాయ్ చేయాలని. ఓకేనా? క్లియర్ కదా? రేపు క్లాస్ ఉందండి. రేపు క్లాస్ పెట్టుకుందాం. ఓకే. థాంక్ యూ అండి. బాయ్. ఓకే సార్. గుడ్ డే. బాయ్.